అందరికీ నమస్కారం. రవ్వ కేసరి మైదా బూరెలు ఈ వంటకం గురించి మీలో ఎంతమందికి తెలుసు? దీనికోసం ముందు రవ్వ కేసరి తయారు చేసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. దానిలో 1 గ్లాసు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి. రవ్వ వేగిన తర్వాత 1 గ్లాసుకు 2 గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకోవాలి. ఒకసారి నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను తినమని ఈ బూరెలు పెట్టింది. ఇవి చాలా రుచిగా అనిపించాయి. రవ్వ ఉడికిన తర్వాత 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. దీనిని బాగా కలుపుకోవాలి. తర్వాత పంచదార 1.5 గ్లాసులు వేసుకొని అందులోనే కాస్త యాలకుల పొడిని వేసుకోవాలి. ఇది కాస్త గట్టిపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తయారైన రవ్వ కేసరిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక వెడల్పు గిన్నెలో మైదా పిండి వేసుకోవాలి. ఈ పిండిని నీళ్లు పోసుకొని దోసల పిండి కన్నా కాస్త గట్టిగా జారుగా కలుపుకోవాలి. చేత్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ పిండిలోనే 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసి మరొకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రవ్వ కేసరి మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. ఈ బూరెలు వ్రతాలప్పుడు అంటే వరలక్ష్మి వ్రతానికి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి పిండి రుబ్బడం, పూర్ణం తయారు చేయడం లేకుండా 1 అరగంటలో చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పై మూకుడు పెట్టుకుని నూనె వేసి కాగనివ్వాలి. చేసిన ఉండలను కలిపి పెట్టుకున్న మైదా పిండిలో ముంచి కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అవి బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసి బౌల్లో వేసుకోవాలి. ఇవి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.